మహిమ కలుగును గాక. దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతులు. పాస్టర్ కూడా థ్యాంక్స్. సో గత వారం అని చెప్పలేం, కానీ పోయినసారి వచ్చినప్పుడు నేను ఏమేమి చెప్పినా, ఏమేమి పాయింట్స్ చూపించినా, లేకపోతే ఏ టాపిక్ మీద మాట్లాడినా ఒక చిన్నగా ఎవరైనా చెప్తే బాగుంటుంది. అవును, శామ్యుయల్ ఏంది వాక్యాలు చదువుతున్నారు కాబట్టి శామ్యుయల్ గుర్తుండొచ్చు. కాదు కాదు, అన్న లేరు అప్పుడు. అన్న యుఎస్లో ఉన్నారు. అన్న ఈజ్ ఇన్ యుఎస్. సో ఇట్ వాజ్ అబౌట్ జీసస్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. గుర్తుందా? అవును కొన్ని పాయింట్స్ చెప్పాను. మనకి జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకి ఈ జీవితం ఎందుకు ఇచ్చాడమ్మా? ఆయన స్తుతించనికి. ఓకే, స్తుతించాలంటే ఎలా స్తుతిస్తావు? ఓకే అది బాగుంది. అవును, అది మన వంత టు గ్లోరిఫై. ఎస్, గ్లోరిఫై. కానీ గ్లోరిఫై చేయాలంటే నీకు ఏం కావాలా? ఫస్ట్ వాట్ యు నీడ్ టు హ్యావ్ ఆర్ టు నో. ఓకే, సాల్వేషన్. ఓకే ఫస్ట్ ఆయనను గుర్తించాలా. యు కెనాట్ వర్షిప్ సమ్వన్ దట్ యు డు నాట్ నో. నీకు తెలియని వ్యక్తిని నువ్వు వర్షిప్ చేయలేవు. నువ్వు తెలియని దేవుణ్ణి నువ్వు వర్షిప్ చేయలేవు. ఆయన ఏమై ఉన్నాడో అందుకే మనము వర్షిప్ చేస్తాం, అంతే కదా. ఈ మధ్యకాలంలో వర్షిప్ అంటే ఏమైపోయింది? తందనాలు, ఎగరడము, లైట్లు కలర్ లైట్లు వేసి మొత్తము ఏడుకాడికి ఊపేయడము. మనుషులు ఊగుతున్నారు, లైట్లు కూడా ఊగుతున్నాయి. అర్థమైందా? మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, అట్లా అడిగారు అనుకో మీరు, వాళ్ళు ఏమంటారంటే దావీదు నాట్యం ఆడింది కదా అందుకే మేము కూడా ఎగురుతున్నాం. అంటే దావీదు ప్రతి వారము ఎగిరిండా? ఒకటేసారి ఎగిరి. మళ్ళీ మీరేంది వారం ఎగురుతారు? కాన్ఫరెన్స్లు పెట్టి ఎగురుతారు. ఏంది అది? సరే, అలా అడిగితే కొత్త నిబంధనలు ఎవరు ఎగిరిరు దావీదు వల్లే? ఇప్పుడు మనం కొత్త నిబంధన కదా ఫాలో అయ్యేది. మరి దావీదు అని చెప్పారు కదా, దావీదు వారం ఎగరలేదు. మళ్ళీ కొత్త నిబంధనలను చూపించండి. వారం ఎగిరిన వాళ్ళు ఎవరు లేరు కదా. మళ్ళీ సంఘాలలో ఎందుకు ఇలా అవుతుంది? వాళ్ళు దేవుని ఎరగలేదు కాబట్టి. వర్షిప్ అంటే ఏమనుకుంటున్నారంటే పాట, లేకపోతే మ్యూజిక్, డ్యాన్స్ చేయడమే వర్షిప్ అనుకుంటున్నారు. కానీ నూతన నిబంధనలు రాగానే దేవుడు ఏమన్నాడు? మన దేహాలే ఆయనకు అర్పించడము ఒక ఆరాధన. ఇట్స్ రీజనబుల్ వర్షిప్. ఎందుకు అలా అన్నాడంటే, దావీదు ఎగిరి ఏం చేసిండు? పాపంలో పడ్డాడు. ఇప్పుడు మనల్ని దేవుని ఏమంటుండంటే, మీ దేహాలనే మీరు ఎలా అర్పియాలా? సజీవ యాగముగా అర్పియాలి. ఎందుకంటే దావీదు పాపం చేసి పడిపోయిన, అర్పియలేదు కాబట్టి. కొత్త నిబంధనలు దేవుడు అందుకే రాసింది ఇవన్నీ. ఆమేన్. దేవుని మనం ఎరగాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి మనం ఎరగాలంటే ఏం చేయాలా? ఆయన వాక్యము చదవాలా. బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆకాశంలో చూస్తే కనిపిస్తుందా? మన హృదయం లోపల చూసుకుంటే దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడని ఊహాగానంలో మనం ఆయనని వర్షిప్ చేయొచ్చా? చేయలేం. వాక్యము ద్వారానే దేవుడు బయలుపడతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ టైం మనం చూసుకుంది ఏంటంటే, అన్యులు కొంతమంది ఏమడుగుతారంటే,
మీరు యేసుప్రభుని దేవుడుగా అంగీకరిస్తారు కదా, మళ్ళీ యేసుప్రభే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అవునా? ఆయన ఎక్కడ ప్రార్థన చేసిండు ఫస్ట్ టైం? మనకు తెలుసు, చాలా చోట్ల. కొండపైన చేసిండు, గెత్సెమనే తోటలో చేసిండు, ఫాస్టింగ్ చేసిండు. ఆయన దేవుడైతే ఆయన ప్రార్థన చేయడం ఆయనకే కదా అందరూ ప్రార్థన చేయాలా? అలాంటప్పుడు అన్యులు మనల్ని అడిగినప్పుడు నువ్వు వాళ్ళ ముందు డ్యాన్స్ చేస్తావా? వాక్యం ఎత్తి చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ ఇంతగానో ఎగిరి డ్యాన్స్ చేసి ఆరాధన చేసినావు కదా, అన్యులు నిన్ను అడిగినప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళకి జవాబు ఇవ్వలేకపోతున్నావు? అంటే నీ ఆరాధన ఎవరికో వెళ్ళింది, అంతే కదా. ఇప్పుడు కాన్ఫరెన్స్లో అని చెప్పి ఎగిరే వాళ్ళ దగ్గరకు పోయి అన్నిటి పోయి మీ యేసుప్రభు దేవుడు కాదు, ఆయన్నే ప్రార్థన చేస్తుండు, అప్పుడు ఆ సవాలుకి ఆన్సర్ ఇవ్వాలి కదా. చెప్పలేము. అవును. అందుకే వర్షిప్ చేయకముందు దేవుడు ఎవడని ఎరగాలి. యాక్టివిటీస్ అంటారు కదా, ఇవాళ రేపు చర్చిలో యాక్టివిటీస్ అయిపోయినాయి. గుడిల్లో, మసీద్లో మీరు ఎప్పుడైనా అన్నిలు వాళ్ళ గుడిల్లో లేకపోతే మసీద్లో యాక్టివిటీస్ లేకపోతే గేమ్స్ ఆడడం చూసిర్రా? కానీ సంఘాలలో క్రైస్తవులు గేమ్స్ ఆడుతున్నారు తెలుసా. గేమ్స్ ఆడి దాంట్లో సరదా పడి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ నవ్వుకుంటా సరదాగా ఉన్నారు. చర్చిలో నిజమైన సజీవమైన దేవుడు మనం ఎరిగి చర్చిలో ఏం చేస్తున్నాం? ఆటలు ఆడుతున్నాం. గేమ్స్ గేమ్స్. అదే గేమ్స్ అయిపోయింది. అన్నిళ్ళు చూసారు ఎప్పుడైనా? వాళ్ళకి దేవుడు తెలియకపోయినా గేమ్స్ ఆడరాలు. గుడిల్లో గేమ్స్ ఉండవు, మసీద్లలో గేమ్స్ ఉండవు, కానీ చర్చిలో మాత్రం గేమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనము దేవుడు తెలియదు కాబట్టి. మన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు, అగ్ని అంట. ఆయన కోపము రగులితే ఆయన కోపంలో నిత్య నరకము కాలుతుంది. ఎందుకంటే ఆయన అగ్ని వల్లే కాలుతున్నాడంట. ఈజ్ అ కన్జ్యూమింగ్ ఫైర్. ఏమంటారు తెలుగులో? దహించు అగ్ని వల్లే ఉన్నాడు ఆయన. అందుకే నరకం ఎందుకు నిత్యం కాలుతుందంటే ఆయన ఉగ్రత. దహించు అగ్ని అనేది నిత్యము కాలుతూ ఉందాడ. వర్షిప్ జోక్ అయిపోయింది ఇవాళ రేపు. దావీదు ఎగురుతుంది, మేము కూడా ఎగురుతాం. దావీడు ఒక్కసారి ఎగురితే వీళ్ళు వారం ఎగురుతారు. ఒక డీసెన్సీ ఉంటుంది దాంట్లో కూడా. ఇక్కడ బట్టలు ఊడిపోవడం తెలియదు, పక్కన ఉన్నోడు తెలియదు, వీని మీద వీడు వాని మీద. దాని వర్షిప్ అన్నారు. శాతాను మోసం చేసిన సంఘాలని మనము తెలుసుకొని ఈ యంగ్స్టర్స్కి చెప్పే బాధ్యత మనకుంది. లేకపోతే మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. ఇవన్నీ చూసి నువ్వు ఊరుకున్నావా అంటే అయిపోయినట్టే మన పని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కూడా ఊరుకోలేదు. ఏమన్నాడు? నా తండ్రి ఇల్లు ఎలా ఉండాలంట? ఒక ప్రార్థన. ఏమన్నాడు? మై హౌస్ విల్ బి ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్, బట్ యూ హ్యావ్ మేడ్ ఇట్ ఎ డెన్ ఆఫ్ రాబర్స్. దొంగల గృహాలుగా చేసిరట. ఇప్పుడు పబ్లకి అయిపోయినాయి. శాతాను కూడా చాలా తెలివైన వాడు. క్రైస్తవులను లోకంలోకి రారు కాబట్టి లోకంని తీసుకొచ్చి చర్చిలలో కూర్చోబెట్టాను. అర్థమైందా? పౌలు తిమోతికి ఏమన్నాడు తెలుసా? వాక్యాన్ని ఎరుగు, వాక్యాన్ని డిఫెండ్ చేయి. ఇంకేమన్నాడు? తప్పుడు బోధల్ని ఖండించు, లోకం నుంచి దూరం పో, పర్స్యూ గాడ్లీనెస్. ఇవన్నీ బోధిస్తే ఎవరు? ఒక యవనస్తుడికి పౌలు బోధిస్తే ఇవాళ రేపు
పాస్టర్లు ఏం బోధిస్తారంటే ముంగట రండి గంతులు వేయండి. స్టేజ్ ముంగటికి వచ్చి గంతులు ఇస్తేనే వర్షిప్ అంటారు. ఇప్పుడు వాక్యంతో సంబంధం లేదు, పరిశుద్ధత సంబంధం లేదు, ఇతరి ఆత్మల్ని కాపాడడం లేదు, సువార్త ప్రకటన లేదు. ముంగటికి వచ్చి గంతులు ఇస్తే వర్షిప్ అంట. చాలా మోసంలో ఉన్నాం, చాలా ఏమంటారు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో చర్చ్ ఉంది ఇప్పుడు. ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో లైట్ మనమే వేయాలా. అది ఎలా వేయచ్చు అంటే వాక్యాన్ని చదివినప్పుడే. ప్రైజ్ ది లార్డ్. సో అన్నిలో వచ్చి యేసుప్రభు మీ దేవుడు కాదంటే మీరు గమనుంటారా? మీరు ఆయనని వర్షిప్ చేస్తున్నారు కదా, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన పూజిస్తున్నారు కదా, మీరే చెప్పాలి ఆయన దేవుడా కాదా అనేది. యేసుప్రభు ఏమన్నాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు. అంటే ఎవరైనా అనొచ్చు అట్లా? ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీని చూసినట్టు అంటే మీరు ఊరుకుంటారా? యేసుప్రభు అన్నాడు నన్ను చూస్తే దేవుని చూసినట్టు. తండ్రి ఎవరో కాదు, దేవుడు. నన్ను చూస్తే దేవుని చూసినట్టు. అందుకే బైబిల్లో ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్, నేను ఇంకా తండ్రి ఏకమై ఉన్నాము. దేవుడు యేసుప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకుంటే ఎక్కడ చెప్పలేదని చెప్పు. నేను దేవుడు కాదు అని చెప్పలేదని చూపి అని చెప్పాల. ఆయన ఎందుకు ప్రార్థన చేసిండంటే ఆయన శరీర రూపంలో వచ్చిండు కాబట్టి ఆయన ప్రార్థన చేసిండు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం చదవండమ్మా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. 32వ అధ్యాయము 27వ వచనము. సర్వ శరీరాలకు నేను దేవుడు. అంటే సర్వ శరీరం అంటే మాంసము రక్తము ఉన్న శరీరంకి తండ్రి అయిన దేవుడు దేవుడుగా ఉండు. యేసుప్రభుడు ఎప్పుడైతే మానవ రూపంలో వచ్చిండో, ఎప్పుడైతే శరీరము దాచి ఆయన వచ్చాడో, ఆయన తండ్రి అయిన దేవుని దేవుడుగా పిలిచిండు. శరీర దారి అవ్వంగానే ఆయనని దేవుడిగా పిలిచిండు. అందుకే ఆయన ప్రార్థన చేసిండు. ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి, తండ్రి అయిన దేవుడు దేవుడుగా ఇంకా ఉన్నాడు కాబట్టి ఈయన ఆయనకు ప్రార్థన చేసిండు. అంటే శరీరంలో ఉన్న దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి దేవునికి ప్రార్థన చేసిండు. అలా అని ఇద్దరు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. కానీ ముగ్గురు వ్యక్తులనని దేవుడుగా బైబిల్ మనని పరిచయం చేస్తుంది. ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను, నా భార్య, నా కొడుకు, ముగ్గురు ఫ్యామిలీలు అంటారా? ఒకే ఫ్యామిలీ కానీ ముగ్గురు వ్యక్తులు. ఒకే సంఘం కానీ 50 వ్యక్తులు. 50 సంఘాలు అంటారా? ఇప్పుడు కూర్చున్నారా అన్నారు కదా. అట్లా ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు దేవుళ్ళు కాదు. మళ్ళీ యేసుప్రభు ఎందుకు ప్రార్థన చేసిందంటే ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయాలా. యాజ్ ఎ నేచర్, అదొక నేచర్ అన్నమాట. శరీరంలో ఉన్నటువన్నీ కూడా దేవునికి లోబడాల. సర్వ శరీరాలకు చదవమ్మది. సర్వ శరీరులకు దేవుడు ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడో ఆయన తండ్రి అయిన దేవుణ్ణి దేవుడిగా పిలవడం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఇంకొకటి ఉంది. అన్యులను ఏమనగలంటే, సరే ఇప్పుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దేవుడని పిలిచిండు కదా, ఆయన దేవుడని కాదంటున్నారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని దేవుడని పిలిస్తే ఏమంటావు అని అడగాల. ఎందుకంటే బైబిల్ అంటుంది అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 9వ వచనములు. ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు 1:8-9 నుంచి 9 వర్సెస్.
చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి, అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు గురించి ఇలా చెప్తుండంట. ఎలా చెప్తుండు? దేవా అన్నాడంట. ఏంది దేవా అంటే? దేవుడు. ఇంగ్లీష్లో గాడ్ అంటాడు. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి గాడ్ అంటుండు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏమైండు? దేవుడు. చెప్పండి. చెప్పు. దుర్నీతిని ద్వేషించితివి. ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుంది తెలుసా? అందుచేత, ఇప్పుడు నేను తండ్రి అయిన దేవుడు అనుకో, ఆయన కుమారుడైన దేవుడు అనుకో, ఆయన ఏమంటుంది తెలుసా? అందుచేత దేవుడా నీ దేవుడు, దేవుడా నీ దేవుడు, అక్కడ ఒక దేవుడు ఇక్కడ ఒక దేవుడు, నీ దేవుడు అంటుండు. ఆయనని ఈయన దేవుడు అంటుండు, ఈయనని ఆయన దేవుడు అంటుండు. ఇదేంది? ఇద్దరు దేవుళ్ళు కాదు, సమానము, ఒకటే. అందుకే ఆయన ఏమన్నాడంటే మనిషిని మన పోలిక అన్నాడు, నా పోలిక అనలే. మన అంటే ఒక వ్యక్తి కన్నా చాలామంది ఉన్నారు కాబట్టి మానవుని ఎలా ఆదంని ఎలా దేవుడు సృష్టించిండు? మన పోలిక అన్నాడు, నా పోలిక అనలేవు. నా అంటే ఒకటే, మన అంటే ఒకటి కన్నా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. మన అన్నప్పుడు కుమారుడు, తండ్రి, ఇంకా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడైన దేవుణ్ణి దేవుడా అని పిలిచిండు. ఎందుకు అంటే ఆయన దేవుడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23 చదవనమ్మా. ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాటలు, తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచాలా, తండ్రిని గణపరచినట్టు. యేసుప్రభు అంటున్న మాటలు ఇది ఎవరికంటుంది తెలుసా? యూదులకు అంటుండు. యూదులకి డైరెక్ట్గా ఏమంటుండంటే తండ్రిని గణపరచినట్టు కుమారుణ్ణి కూడా గణపరచాలంట. యూదులు తండ్రిని ఎలా గణపరిచిర్రు? దేవుడా అని చెప్పి గణపరిచిర్రు. ఆయనకు పాటలు పాడి గణపరిచిర్రు. ఆయన నిజమైన దేవుడు అని చెప్పి గణపరిచిర్రు. అలాగే నన్ను కూడా గణపరచాలా. ఎవరైనా అనొచ్చా? ఇప్పుడు నేను వచ్చి మీరు పిఎం మోడీని ఎలా అయితే గణపరుస్తారు, నన్ను గణపరచనంటే ఏమంటారు? మీరు పిచ్చోడా అంటారు. అంటదే లేచి వెళ్ళిపోతారు అందరూ. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుని గణపరిచినట్టు నన్ను గణపరచంటూ నేను. ఎవరైతే నువ్వు గణపరచకపోతే చెప్పండి. నెక్స్ట్, ఎవరైతే కుమారుని నన్ను గణపరచరో కుమారుని గణపరచని వాడు అయిపోయింది అక్కడ. నువ్వు దేవుడు దేవుడు అని మొత్తుకుంటున్నావు, కానీ ఆ దేవుడు నీకు యేసు ప్రభును నువ్వు గణపరిచినే ఆయనను గణపరిచినట్టు. ఆయనను గణపరచకపోతే నువ్వు తండ్రిని గణపరచలేవు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేసిందని. ఆమేన్. జాన్ చాప్టర్ 9 కొన్ని నేను ఇడికి చూపిస్తున్నా. జాన్ చాప్టర్ 9 వర్సెస్ 35 నుంచి 38 దాకా, 35 నుంచి 35వ వచనాల నుంచి 38వ వచనాలు. మొక్కెను. అప్పుడు మొక్కినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నెక్స్ట్, ఆ గుడ్డివాడు ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాక యేసుప్రభుని చూసుకున్నాడో, యేసుప్రభు నేనే అన్నాడు. నేనే అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఐ యామ్. ఇంగ్లీష్లో ఐ యామ్ ఏంది అంటే మోషేతో మాట్లాడిన ఐ యామ్
నేనే అని చెప్పింది కదా, తెలుసా అది మీకు? అది యేసుప్రభు అంటారు నేనే అనగానే ఆయన ఏం చేసిండు? మొక్కిండంట. మొక్కినప్పుడు అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? ఆయన ఏమంటున్నాడంటే, లేఖనములు అంతా తెలిసి యూదులు నన్ను దేవుడిగా అంగీకరించలే కానీ ఇతను మాత్రం నన్ను మొక్కేసిండు. కళ్ళు లేదు ఆయనకి, చదవలేదు, చెప్పంగానే మొక్కిండు. అక్కడ నన్ను మొక్కొద్దన్నాడా? అంగీకరించి నేను. ఆమేన్. ఇంకొకటి జాన్ చాప్టర్ 20 verse 28 and 29. యోహాను సువార్త 20 అధ్యాయము 28 నుంచి 29 చదవండి బ్రదర్. నా ప్రభువా, నా దేవా అంటే నా దేవుడా, మై లార్డ్ అండ్ మై గాడ్. ఎవరు అంటున్నారు? తోమా అన్నప్పుడు అప్పుడు యేసుప్రభు నన్నెందుకు దేవుడు అన్నాడు అన్నాడా? నాకు మొక్కొద్దని అన్నాడా? ఏమన్నాడు నెక్స్ట్ చెప్పండి? ఆయన నమ్మిండంటే ఏమని నమ్మిండు? అన్న దేవుడు అని నమ్మిండు. అప్పుడు యేసుప్రభు ఏమనంటే, నువ్వు ధన్యుడు వీరా బాబు, నన్ను దేవుడు అన్నావు కాబట్టి. చూడకుండా నమ్మిన అంటే మనము యేసుప్రభుని చూడలేం మనం, కానీ మనం ఏమని నమ్ముతున్నాం? ఆయన దేవుడని నమ్ముతున్నాం. మనం ఇంకా ధన్యులం అంట. అర్థమైందా? యేసుప్రభు దేవుడని అర్థమైందా? ఎంతమందికి యేసుప్రభు నీళ్ళ మీద నడిచాడని తెలుసు? ఆయన నీళ్ళ మీద నడవడం ఏదో ఏంది సర్కస్ చేయలే. ఆయన ప్రతిదీ బైబిల్లో ఏం చేసిండు తెలుసా? ఒక పాయింట్ని ప్రూవ్ చేస్తుండు. యాకోబు పత్రిక, యాకోబు గ్రంథము, జోబ్ని ఏమంటారు? యోబు, నాట్ యాకోబు, యోబు 9 అధ్యాయము 8 చదవండి. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఎవరు నడుస్తున్నాడు? అకార్డింగ్ టు యోబు యెహోవా దేవుడు. యెహోవా దేవుడు దేని మీద నడుస్తుందంట? ఆయన ఒక్కడే నడుస్తాడంట. ఇక్కడ కొత్త నిబంధనలు ఎవరు నడుస్తున్నారు? దాని మీనింగ్ ఏంది? వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళు గ్రహించే మాట ఏంటంటే, అరే పాత నిబంధనల రాసింది యేసుప్రభు గురించా అని చెప్పి వాళ్ళు మొక్కాలి ఆయన. అర్థమైందా? ఇలా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. నేను కొన్నే చూపించిన, కొన్నే మీకు చూపించిన. ఇప్పుడు యేసుప్రభు దేవుడు అనే క్లారిటీ వచ్చిందా? ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి చూపించుకునే టైం ఉండదు. పరిశుద్ధాత్మ కూడా దేవుడే. పరిశుద్ధాత్మ ఏదో ఒక ఫోర్స్ అని అంటారు కొంతమంది, ఎస్పెషల్లీ వాళ్ళు యెహోవా విట్నెస్ విన్నారా? వాళ్ళు ఏమని నమ్ముతారు తెలుసా? యెహోవా దేవుడు ఒక్కడే, యేసు ప్రభును సృష్టించిన దేవుడు అనుకుంటారు వాళ్ళు. యెహోవా దేవుడు యేసు ప్రభును సృష్టించినని అని అనుకుంటారు. ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుసా? పరిశుద్ధాత్మ ఒక పవర్. అంటే ఇప్పుడు కరెంట్ పవర్ ఎట్లా ముట్టుకుంటే పవర్, ఫోర్స్, బలము లాంటిది, కానీ వ్యక్తి కాదు, శక్తి టైపు. ఒక ఫోర్స్, ఒక శక్తి లాంటిది కానీ వ్యక్తి కాదు అని అంటారు. కానీ బైబిల్ స్పష్టంగా అంటది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఒక పర్సన్, మాట్లాడే, చూసే, మనతో నడిచే, మనలో ఉండే, మనతో పాటు ఉండే ఒక వ్యక్తి. మనకి పరిశుద్ధాత్మ మొదటిసారి మనకి ఎలా కనిపిస్తుంది? నూతన గ్రంథంలో, నూతన నిబంధనలు అక్కడ కూడా కనిపిస్తాడు. దానికన్నా ముందు ఒక పావురం వల్లే యేసు ప్రభు మీద దిగడం మనం చూస్తున్నాం. దాని తర్వాత మనకు అగ్ని వల్లే అపోస్తుల మీద, లేకపోతే అక్కడ ఉన్న శిష్యుల మీద రావడం కూడా మనం చూస్తున్నాం. అవునా? ఆది కాండము 1-2 నుంచి 3 వచనాలు. 3వ వచనం, 1వ అధ్యాయము 2 ఇంకా 3వ వచనాలు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దాని తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
ఆత్మ పోయినప్పుడే దేవుడు పలికిందంట. ఆత్మ పోకుండా దేవుడు పలుకుడు. పరిశుద్ధాత్మ కార్యము, దేవుని కార్యము, కుమారుని ఒక కార్యము, ముగ్గురు కార్యము ఒకేసారిగా నడుస్తుంది. ఏది చేసినా ముగ్గురు ఉంటారు అందులో. అలా అని చెప్పి ముగ్గురు వ్యక్తులు ఒకడు కాదు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు కుమారుడు కాదు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మకు తండ్రి కాదు. వాళ్ళందరూ వేరే వేరే అయినప్పటికీ అందరు ఏకమైన ఒకటే దేవుడు. ఎసెన్స్, రైట్. యోబు గ్రంథం, యోబు గ్రంథంలో 33 అధ్యాయము 4వ వచనము. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఎవరు సృజించారంటే యోబుని, అంటే ఆ గ్రంథంలో ఉన్న ఇది, దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము. ఇది చదవండి. ఇక్కడేమో దేవుడు సృజించెను అని ఉంది నరులని. ఇంతకుముందు చదివింది యోబులా దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధ ఆత్మ కూడా సృష్టికర్త. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము నుంచి 16వ వచనములు చదవండి. అంటే ఒక శక్తి మనుషులను సృష్టించవచ్చా? శక్తికి జ్ఞానం ఉంటుందా? కొలొస్సియన్స్ 1వ అధ్యాయము 15 to 16 వర్స్. ఆయన అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు గురించి. ఇంకా నెక్స్ట్ 16. ఆయన యందు ఎవరందంట? యేసుక్రీస్తు యందు కూడా సర్వము సృజింపబడను. ఇప్పుడు మనం దేవుని చూసినాము, అంటే తండ్రి అయిన దేవుని చూస్తున్నాము సృష్టికర్తగా. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మను కూడా ఒక సృష్టికర్తగా చూస్తున్నాము. ఇంకెవరిని చూస్తున్నాము? తండ్రి అయిన దేవుడు కూడా సృష్టిలో ఉన్నాడు, సృష్టి చేసేటప్పుడు ఉన్నాడు, ఆయన చేసిండు కూడా. ముగ్గురు కూడా కలిసి చేసినందుకే మన స్వరపులో మన పోలిక, మన స్వరం, మన అన్నాడు. ఎందుకంటే స్వరూపం, అదే మన పోలికలో మన స్వరూపం అంటే మన అన్నాడు. కాబట్టి అక్కడ ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అని ప్రభు ఆత్మ కూడా అంటారు. పరిశుద్ధాత్మని ఏమని అంటారు అంటే ప్రభు ఒక ఆత్మ అని కూడా అంటారు. అపోస్తులు కార్యములు, నేను త్వరగా ముగించుకుంటా, ఇంకెంతసేపు అనే. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనములు. అననీయ పరిశుద్ధాత్మను మోసపుర్చిందంట. ఎవరు? అననీయ. 3వ అధ్యాయంలో అది ఉంది. 4వ అధ్యాయం చూడు, 4వ వచనంలో చూడు. దేవునితో అబద్ధం చేసినంట. ఇప్పుడు ఆయన ఎవరిని మోసపురిచిండు అన్నాడు? ఫస్ట్ పరిశుద్ధాత్మను మోసపురచడము. దాని తర్వాత 4వ వచనంలో ఏమంటున్నావు? నువ్వు దేవునికి, అంటే పరిశుద్ధాత్మ ఏంది? దేవుడు. దేవుని మోసపరిచడం అంటే పరిశుద్ధాత్మను మోసపరిచడం కాబట్టి. మోసపరచడం అంటారా? మోసపరచడం. ఇంకొకటి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6 నుంచి 7 వచనములు. పరిశుద్ధాత్మని యేసు ఆత్మని కూడా అంటారు. వాక్యం చెప్పొద్దని ఎవరు ఆపేసారంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా
అప్పుడప్పుడు ఏమంటుంది, కొన్ని ప్రాంతంలో పోకరా బావు అంటుంది. ఆటంకపరచడం ఎవరు చేస్తారు తెలుసా అప్పుడప్పుడు? పరిశుద్ధాత్మ కూడా కొన్ని ప్రాంతాల్లో పోవద్దంటది. ఎందుకంటే వాళ్ళు నరకంకి పాత్రులు, వాళ్ళకి పోవద్దు. అదొక వేరే డిబేట్, యాక్చువల్లీ వేరే సబ్జెక్ట్, ఎందుకు వాళ్ళకి పోవద్దు అంటే. ఇక్కడ పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరిచింది. యేసు ఒక ఆత్మ, ఫస్ట్ ఎవరన్నా రాసింది? పరిశుద్ధాత్మ ఆటంకపడ్డది, ఆపింది. దాని తర్వాత యేసు ఒక ఆత్మ అంటే పరిశుద్ధాత్మని యేసు ఒక ఆత్మ కూడా అంటారు. సింపుల్, కన్ఫ్యూజన్ ఏం లేదనలా. లెట్స్ గో. 1 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం. క్రైస్తవులుగా మనకి ఇవన్నీ తెలియాలా. ఇవన్నీ తెలిస్తే నువ్వు బలంగా ప్రకటిస్తావు. క్రీస్తు ఆత్మ, క్రీస్తు ఆత్మ కూడా అంటారు. యేసు ఆత్మ, యేసు క్రీస్తు ఆత్మ, ప్రభు ఒక ఆత్మ, క్రీస్తు ఆత్మ కూడా అంటారు. ఓకే, యేసుక్రీస్తు ఆత్మ కూడా చూసుకొని నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. నేను మిగులు అపేక్షించు నిరీక్షించిన ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు ఒక ఆత్మ నాకు సమృద్ధిగా కలుగును. అది పరిశుద్ధాత్మను ఇంకేం పిలుస్తారు? యేసుక్రీస్తు ఒక ఆత్మ కూడా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటి కాబట్టి. పరిశుద్ధాత్మ లేకుండా ఏం లేదు, పునరుద్ధానమే లేదు. నువ్వు నేను తిరిగి లేవాలంటే యేసుప్రభుని ఎందుకు విశ్వసించినాం మనం? పరలోకానికి పోనికి కూడా కదా, అవునే కదా, అంతే కదా మెయిన్ కదా. మనకు భయం అదే, చచ్చిపోయి నరకానికి పోవద్దు, చచ్చిపోయి తిరిగి ఎడికి పోవాలా? పరలోకం పోవాలా. అదే మెయిన్ రీజన్. చాలామంది అన్నారు ఇది, చాలామంది స్టైల్గా నేను ఏంది దేవుని వర్షిప్ చేయనికే అని అంటారు స్టైల్, కానీ లోపల భయం ఉంటుంది. అవునా కదా? ఫస్ట్ అదే మన భయము. ఆమేన్. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము చదవండి. 8:11 రోమన్స్ 8:11. ఎవరిని లేపిందంట? మృతుల నుంచి యేసుని ఎవరు లేపిరు? ఎవరు అంటే పరిశుద్ధాత్మ లేపింది. ఆ ఆత్మ మన శరీరంలో కూడా ఎవరు లేపుతారంట? ఆయన ఆత్మ ద్వారానే మనం కూడా లేస్తాము. ఎందుకంటే అదే ఆత్మ యేసుప్రభుని కూడా లేపింది. ఇప్పుడు యేసుప్రభుని లేపిన ఆత్మ యేసుప్రభు కన్నా గొప్పదా? అట్లా అనొద్దు, దట్స్ రాంగ్. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనములు 2:19 జాన్ 2:19. ఈ దేవాలను పడగొట్టుడు అంటే ఆయన బాడీ గురించి అంటున్నా, అంటే ఆయన దేహం గురించి మాట్లాడుతున్నాను. 3 దినములో ఆయననే లేపుతాడంట. ఇప్పుడు చచ్చిపోయిన ఆయనను ఎట్లా లేపుతాడు? యేసుప్రభు చచ్చిపోయింది కదా. కొంతమంది అంటారు పిచ్చోళ్ళు, యేసుమంది చచ్చిపోయింది కదా, ఆయన దేవుడు అన్నాడు కదా, మళ్ళీ ఈ లోకం ఎట్లా నడుస్తుంది? దేవుడు చచ్చిపోయింది కదా అంటారు. యేసుప్రభు ఏమన్నాడు? చంపేయండి, నేను నా బాడీని లేపుతా అంటున్నా. అంటే ఇప్పుడు సిలువ మీద అతను చచ్చిపోయినా, ఎవరు? ఒక దొంగ చచ్చిపోయినప్పుడు ఏమన్నాడు? నేడే నాతో కూడా ఏడుంటావంట. చచ్చిపోయింది కదా యేసుప్రభు, మరి నేడే అంటాడేంది? అదే రోజు చచ్చిపోతాడు, 3 దినాల తర్వాత లేస్తాడు. కానీ అదే రోజు ఎవరితో ఉంటారంట? దొంగ నాతో పరదేశిలో ఉంటామని చెప్తుండు. ఇదేంది? ఆయన శరీరం మాత్రమే చచ్చిపోయింది, దేవుడు కానీ చచ్చిపోలేదు.
అదే కదా అది మీనింగ్. అందుకే అంత కాన్ఫిడెంట్ కన్నా ఈ దేహం చంపేసే నేను మళ్ళీ తిరిగి లేపుతాంటున్నాను. అర్థమైందా? పరిశుద్ధాత్మ యేసు ప్రభును లేపినండి రాస్తుంది బైబిల్లో. ఆ ఆత్మ మనలో ఉంటే మనను కూడా లేపుతామంటే మనకు పరిశుద్ధాత్మ ఎంత అవసరమో చూసుకోండి. చాలామంది ఇవాళ పరిశుద్ధాత్మ అని చెప్పి గంతలేస్తారు పిచ్చి పిచ్చిగా, కిందేసి బొరలాడము. పరిశుద్ధాత్మ ఇస్ పాష్ గై, అతన్ని చీపు చేసి పడేస్తారు. పరిశుద్ధాత్మ ఉట్టి నడిస్తే శవాలు లేస్తాయి. అంత పవర్ ఉన్న వ్యక్తిని ఏదో చీప్గా కింద పడేసి బట్టలు ఊరిగా ఏమో పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు వేయడము పరిశుద్ధాత్మ అంటారు. అది రాంగ్. అది ఈజ్ ద మోస్ట్ క్లాసీ పర్సన్. క్లాస్గా ఎవరైనా ఉన్నారంటే ఆయననే. దేవుడే క్లాస్గా ఉంటాడు. అందుకే హోలీ అంటారు ఆయనని. అంటే దుమ్ము ధూళి ఉండదు. పాష్ ఇల్లు, పాష్ బట్టలు. నువ్వు ఎంత పాష్ వ్యక్తిని పట్టుకొచ్చినా ఆడు స్నానం మళ్ళా చేయాల్సిందే. అవునా? పాష్ అండ్ స్టైల్ కొట్టడానికి ఎంత పాష్ కార్లో తిరిగినా దాన్ని మళ్ళా క్లీనింగ్ చేయాల్సిందే. పాష్నెస్ పోతుంది. హోలీ స్పిరిట్ హోలీగానే ఉంటుంది ఎప్పటికూ. పాష్ క్లాస్. కానీ అలాంటి పరిశుద్ధాత్మని పరువు తీస్తారు తెలుసా? చాలా మోసం అది. పరిశుద్ధాత్మ యేసుప్రభుని లేపినట్టు చూసినాం. యేసుప్రభు ఆయన ఆత్మని, ఆయన బాడీని ఆయననే లేపుతాడని చూసినాం. పరిశుద్ధాత్మ మనల్ని కూడా లేపుతాడని మనకు తెలుస్తుంది. ఇంకొకటి యోహాను సువార్త, సరే అపోస్తుల కార్యములకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములు. దేవుడు ఎవరిని లేపాను? దేవుడు యేసు ప్రభువును. అంటే త్రిత్వము పనిచేస్తుంది. యేసు ప్రభు చావులో కూడా, యేసు ప్రభు పునరుద్ధానములు కూడా త్రిత్వం. అంటే ఏమంటారు, క్రియేషన్ నుంచి ప్రతిది కూడా ఏదైనా సూపర్ న్యాచురల్ వర్క్ అవుతుందంటే ముగ్గురు కూడా పని చేస్తూనే ఉన్నారు. నేటిదాకా పని చేస్తూనే ఉన్నారు. ఏమా ఎంత అర్థమైంది మీకు? అర్థమైందా? ఇంతలో అంత కొంతమైనా అర్థమైందా? ప్రైజ్ గాడ్. ఏదైనా నేర్చుకున్నట్టుగా అనిపించిందా కొత్తగా, లేకపోతే సేమ్ అట్లనే ఉందంటారా? వీడియో ఉంటే బాగుంటుంది. ఎస్ ఎస్ యూట్యూబ్లో మళ్ళీ మీరు చూడవచ్చు. ఎస్, పరిశుద్ధాత్మ లేకుండా రక్షణలే లేదు. పరిశుద్ధాత్మ లేకుండా రక్షణనే లేదు. రోమియోలకు రాసిన పత్రిక 8:9 ఇంతకుముందు చదువుకున్నాం కదా, అదే సేమ్. రోమన్స్ 8:9. కారు. క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే, ఆత్మ లేకపోతే మనం క్రీస్తుకు చెందిన వాళ్ళం కాదంట. చూసినావా? ఒక గుంపు ఉన్నారు క్రిస్టియన్స్ అంటారు కానీ క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. పరిశుద్ధాత్మ లేదు అంటారు. అంటే పరిశుద్ధాత్మ వ్యక్తి కాదంటారు వాళ్ళు. అర్థమైందా? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదు, ఒక పర్సన్ కాదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు వల్లే ఆయన పర్సన్ కాదు. ఆయన ఒక గాడ్స్ వర్కింగ్ పవర్, శక్తి. దేవుని పవర్ పనిచేసే ఆ శక్తి ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ, కానీ ఆయన వ్యక్తి కాదంటున్నారు. పరిశుద్ధాత్మ లేకపోతే ఏం లేదంట, రక్షణనే లేదు, పునరుద్ధానము లేదు. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాం, మీరు ఇంకా షాక్ అవుతారు. 1 కొరింథీయులకు 12వ అధ్యాయము 3వ వచనం. దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు నేను మీతో తెలియజేస్తున్నాను. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని పరిశుద్ధాత్మ ఉంటేనే చెప్తారట. ఆయన లేకుండా చెప్పలేము. మన సొంత తెలివితో మనం చెప్పలేము. ఇంత వాక్యం మనం ఎత్తి చూపించడం ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకి ఆ గ్రహింపుని ఇస్తుంది కాబట్టి. మనతో ఎంత అనుకున్నా, అందుకే అన్యులకు నువ్వు ఎంత చూపించినా, ఎన్ని పెద్ద పెద్ద మిరకిల్స్ ఇచ్చినా కొంతమందికి అర్థం కాదు యేసుప్రభు గురించి. వాళ్ళు మళ్ళా అదే విగ్రహాలని, అదే అలవాట్లు. ఎందుకు?
పరిశుద్ధాత్మ లేదు కాబట్టి. పరిశుద్ధాత్మ ఒకళ్ళకి యేసు ప్రభు దేవుడని చూపిస్తే మాత్రమే మనకు కనిపిస్తాడు. ఆయన ఒక వ్యక్తి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనములు. వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. పరిశుద్ధాత్మ వచ్చినాక ధైర్యంగా ఎవరు బోధించారంట? వాక్యాన్ని బోధించారు. వాక్యాన్ని బోధించాలంట కూడా ఎవరు కావాలా? పరిశుద్ధాత్మ కావాలని. ఒకవేళ అంటుండొచ్చు, మా పక్కింటోనికే నేను చెప్పలేకపోతున్నా, ఎందుకు నాకు భయం అవుతుంది అని అనుకున్నావు అనుకో, నీకు ఎవరు కావాలా? పరిశుద్ధాత్మ కావాలా? అడగాలను. మా ఫ్రెండ్కేనే ఎన్నో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్కి చెప్పలేకపోతున్నా, భయం ఎందుకు వస్తుందంటే, నీకు ఎవరు సహాయం కావాలా? పరిశుద్ధాత్మ సహాయం కావాలా. వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందుకోగానే ధైర్యంగా బోధించారంట. రోడ్ల మీద ఇవాళ రేపు చాలామంది బోధిస్తున్నారు. ఎందుకు అట్లా ధైర్యంగా బోధిస్తున్నారు? వాళ్ళలో ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి. ఒకప్పుడు వాళ్ళు కూడా పిరుకోలే. అవును. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ మాట్లాడే దేవుడు. బైబిల్లో ఎప్పుడైనా చూసారా పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడడం? తండ్రి అయిన దేవుడు మాట్లాడడం చూసిరా? విన్నారు కదా. ఇదిగో నా కుమారుడు, ప్రియ కుమారుడు. యేసుప్రభు మాట్లాడడం అయితే మొత్తం బైబిలే ఉంది, గాస్పల్స్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం చూసారా? మాట్లాడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 29వ వచనము 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఆత్మ ఎవరి చేత చెప్తుందంట? ఎవరు చెప్పింది? ఫిలిప్కు పోయి ఆత్మ చెప్పిందంట. ఇప్పుడు శక్తి అయితే మాట్లాడుతుందా? ఇప్పుడు ఇది పవర్, ఇది ఏంది? ఈ లైట్ కానీ ఇప్పుడు ఫ్యాన్స్ ఇవన్నీ నడిచి, ఇది ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఒక పవర్ మాట్లాడుతుందా? కానీ ఇక్కడ మాట్లాడుతుందంటే దాని మీనింగ్ ఏంది? వ్యక్తి. ఆయనకు ఇంటెన్షన్స్ ఉన్నాయి, ఆయనకు ఒక విల్, యాంబిషన్ కూడా ఉంది. ఆ యాంబిషన్, ఆ విల్ని పేతురుకు చెప్తుంది. వెళ్ళి ఏందంట? ఫిలిప్, ఎవరికి? ఫిలిప్తో చెప్తున్నా. ఏమని? రథము దగ్గరికి వెళ్ళి 10:19. అదే అపోస్తుల కార్యంలో 10:19. పేతురు ఆత్మ మాట్లాడిందంటే, ఆత్మకి 3 వ్యక్తులు ఉన్నారు కూడా కనిపించారు. ఆత్మకి 3 వ్యక్తులు ఉన్నారు అని కనిపించి ఏమంటున్నారు? ఆత్మ మాట్లాడుతుంది ఎవరితో? పేతురుతో. ఇదిగో పేతురు, 3 వ్యక్తులు నిన్ను కలుసుకొనికి వచ్చారు అని చెప్తున్నట్టు. అంటే ఆత్మ ఏమై ఉన్నారు అక్కడ? ఒక వ్యక్తి, చూసే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి, ఆయన ఆలోచనలు వివరించే వ్యక్తి. శక్తి కాదు. ఎవరైనా రేపు శక్తి అని చెప్తే ఇవన్నీ వచనాలు మీరు చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనము. ఉపవాసం చేస్తున్నప్పుడు ఆత్మ చెప్పిందంట. పరిశుద్ధాత్మ వాళ్ళు ఏంది? ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నప్పుడు బర్నబా ఇంకా సౌలు వాళ్ళని ప్రత్యక్షపరచండి అంటే, వాళ్ళని నేను ఎన్నుకున్నా, వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఈ ప్రాంతాలకు పంపిమని చెప్పి ఎవరు సెలెక్ట్ చేశారు అంటే పరిశుద్ధాత్మకు పేర్లు కూడా తెలుసు. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు ఉంటారు, చాలామంది తప్పు పడుతున్నారు, కానీ చాలామంది దాన్ని రాంగ్గా యూజ్ చేశారు. కొంతమందికి ప్రార్థనలో ఇంటెన్స్ డీప్ లెవెల్లో దేవునితో కనెక్ట్ అయినప్పుడు కొంతమంది వ్యక్తుల పేర్లు ఇస్తాడు దేవుడు. అది ట్రూ. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ జోక్. అంటే చాలామంది దాన్ని తప్పుగా వాడిన వాళ్ళు ఉన్నారు, అది కరెక్ట్. వాళ్ళు తప్పుగా వాడినని చెప్పేసి అట్లా కాదు అని చెప్తే ఎట్లా? కరెక్టేనా అది?
ఇక్కడ మనం పౌలు బర్నబాని నా కోసము ప్రత్యక్షపరచండి. ఏమని? ప్రత్యేకపరచండి. సెట్ దెమ్ అపార్ట్. వాళ్ళ పేర్లు తీసి చెప్పింది. పరిశుద్ధాత్మ కొంతమంది పేర్లు ఇచ్చి వాళ్ళని దేవుని వైపు ఆకర్షిస్తుంది. అలా అవుతుంది కాదు, అలా అవుతుంది కాదు, బైబిల్ చూడు, అవుతుంది, అట్లా 100% అవుతుంది. బైబిల్ అయిందంటే ఇప్పుడు కూడా అవుతుంది. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు ఎల్లప్పటికీ ఏకరీతంగా ఉండే దేవుడు. ఇప్పుడు ఏమైనా పేర్లు మర్చిపోయిందా దేవుడు? చాలామంది జనాభా రాగానే పేర్లు మర్చిపోయినాము. వి షుడ్ నాట్ బి ఫూల్. మనం బైబిల్ చూసుకోవాలి. ఎందుకంటే దేవుని ఘనత దేవునికి పోయేలా మనం చూడాలా. అది కాదు, అది తప్పుగా వాడతారు, వాళ్ళు తప్పుగా వాడారు. బైబిల్ అవుతుంది అంటే అవుతుంది, కరెక్ట్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి తెలుసా. దే ఆర్ సో మెనీ టెస్టిమనీస్ లైక్ దిస్. చాలామంది అన్నిలు పాస్టర్ నా పేరు పిలిచి నా పరిస్థితులను చెప్పి చెప్పంగానే నేను అప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పి బైబిల్ చదివి బాప్తిజం తీసి రక్షణ పొందుకున్నారు తెలుసా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. చాలామంది ఉంటారు అట్లా, ఎస్పెషల్లీ ఇండియాలో ఉంటారు. ఆమేన్. 1 కొరింథీ 12వ అధ్యాయము 7 నుంచి 11 వర్సెస్ దాకా. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును ఆత్మ అనుసరించిన జ్ఞాన వాక్యమును విశ్వాసమును ఆత్మ వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. వరములు ఆత్మకి చిత్తం ఉందంట. ఆయనకి ఎలా అనిపిస్తే ఎవరికి కరెక్ట్ అనేది, ఎవరికి ఎలాంటి వరం పోవాలో ఆయననే అనుగ్రహిస్తారంట. ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయన అనేకమైన వరాలు ఇస్తున్నాడంట. ఆ వరాలు ఇప్పుడు కొత్త కాదు, పాతనే. ఇండియాలో కొంచెం ఫేమస్ అయిపోయింది బాగా. రిఫార్మ్డ్ కాదు కానీ వాళ్ళు అనుకుంటారు అట్లా. సెసేషనిస్ట్ వినరా? అంటే ఇప్పుడు అద్భుతాలు, సూచక్రియలు, ప్రాఫెసీ ఇవన్నీ కూడా ఆగిపోయిందంటారు వాళ్ళు. ఎందుకు ఆగిపోయింది అయ్యా అంటే అపోస్తులు లేరు కదా. అంటే వాళ్ళ తెలివి ఏంటంటే అపోస్తులు చేస్తారండి. అపోస్తులు కాదు, ఇక్కడ ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ చేస్తుంది. కొంతమంది ఏమంటారంటే అవి ఆగిపోయినంటే ఆగిపోలేదు. నో నో నో, ఇట్ ఈస్ స్టిల్ దేర్. 1 కొరింథీ 14వ అధ్యాయము 27 నుంచి 28. భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. ఓకే. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనముగా ఉండును. తనతోను దేవునితోను మాట్లాడు. ఇది లాస్ట్ ఇన్స్ట్రక్షన్. దేని గురించి? భాషల గురించి. ఇప్పుడు నేను భాషలు మాట్లాడతలేని చెప్పేసి భాషలు లేవని చెప్పొద్దు. భాషలు నాకు లేవని వరాలు లేదు, అది ఆగిపోయిందని అంటే బైబిల్ ఏమంటుంది ఇక్కడ? లాస్ట్, ఇది లాస్ట్. మీరు మొత్తం వెతుక్కోండి. భాషల గురించి ఏమైనా మాట్లాడిందంటే ఇక్కడే మాట్లాడుతుంది. ఎవరు? పౌలు భక్తుడు. ఒకవేళ ఎవరైనా భాషలు మాట్లాడితే దాన్ని అర్థం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండాలంట. అర్థం చెప్పేవాళ్ళు లేరంటే నువ్వు పబ్లిక్గా మాట్లాడదు, నీకు దేవుని మధ్యలో మాట్లాడుకో అంటున్నాను. ఆగిపోయిందని ఎక్కడ చెప్పలే. యేసు 2వ రాకడలో ఆగిపోతాయి అవన్నీ, ఇప్పుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ మనం వెళ్ళిపోదాము. 1 కొరింథీ 10 నుంచి 10వ అధ్యాయము 18 to 22 వర్సెస్. లేదు గాని
అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు. దేవుని పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరను. ప్రభు బల్ల మీద ఉన్నవానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నవానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? ఇక్కడ ఏమంటున్నాడంటే మనము విగ్రహానికి సమర్పించింది లేకపోతే అర్పించింది మనము దానిలో పాలిభాగస్తులు అవ్వద్దు. ఈ మధ్యకాలంలో ఏమంటున్నాడు? అవ్వచ్చు అని అంటున్నాడు. బైబిల్ ఏమనుంది? అవ్వద్దు. ఒక దగ్గర అవ్వద్దు, ఒక దగ్గర అవ్వచ్చు అని అంటాడు. దేవుడు కన్ఫ్యూజ్ పెడతాడు ఎవరినైనా పెడతాడు అట్లా. మళ్ళీ అట్లా ఎందుకు వస్తుంది బోధ అంటే మనం చివరి రోజుల్లో ఉన్నామో శాతాను ఏం చేస్తుందంటే ఎంతమందిని సమకూర్చుకోవచ్చో నరకాన్ని తీసుకోవడానికి అంతమందిని తీసుకుపోదామని చెప్పి అబద్ధ బోధకులను వాడుకుంటుంది. మనం రెడీగా ఉండాలా. మనము రెడీగా ఉండి ఇలాంటి బోధలకు అందించాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ వాక్యం చదవాలా. చదవలేదనుకో మనం చెప్పలేము. ఆమేన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ఇది జీససే చెప్తుండు, యేసు ప్రభువే చెప్తున్నాడు. బోధిస్తున్నంట. ఎవరు ఈ మధ్య కాలంలో కొంతమంది బోధిస్తున్నారు, దాసులకంట తినొచ్చు అని. ఈ మధ్యలో టీవీలలో, యూట్యూబ్లలో, మన ఫోన్లలో కూడా కనిపిస్తుంది. తినొచ్చు అని బోధిస్తున్నారంట. అది ఏ బోధ? యెజబెల్ బోధ. ప్రకటన గ్రంథంలో లాస్ట్లా యేసు ప్రభు అన్న మాటలు ఏమని రాసి నెక్స్ట్ మళ్ళా చదివి అదే తప్పు అంట. యెజబెలు మోసం అంట. మోసం. ఇప్పుడు ఎవరైనా వచ్చి పర్లేదు మనం తినొచ్చు మొక్కని మన ఏంది యేసు ప్రభు ఏంది రక్తం అని చెప్పి దినేష్ అంటున్నారు. మోసం అని చెప్తుంది యేసు ప్రభు అన్నాడు. అది లాస్ట్ బుక్లా ఒక దగ్గర తిని అని చెప్పి లాస్ట్లో మోసం అని చెప్తాడు. కన్ఫ్యూజ్ పెడతాడు దేవుడు ఎవరైనా. మీరు శాతాను దీంట్లో దేవుని దీంట్లో కూడా మీరు పాలి భాగస్తులు అవ్వాలి. ఉంటే శాతాను దీంట్లో ఉండు, లేకపోతే నా బల్లలో నా దీంట్లో ఉండంటున్నాను. అది యు ఐదర్ బీ కోల్డ్ ఆర్ హాట్. యూ కెనాట్ బీ లూక్ వామ్ ఉంటే ఐ విల్ స్పిట్ యూ అవుట్. ఉమ్మేస్తాడట. ఉమ్మేయడం మీనింగ్ ఏం తెలుసా? దాని మీనింగ్ ఉమ్మేస్తే నువ్వు మళ్ళీ ఉమ్మని తీసుకొని పాకెట్ వేసుకుంటావా? నువ్వు ఉమ్మేసినావు అనుకో, దాన్ని తీసుకుని పాకెట్లో వేసుకుంటావా? అంటే యేసుప్రభు ఉమ్మేసిందంటే నీకు మళ్ళీ రక్షణ లేదు, మళ్ళీ తీసుకోడు. నువ్వు అని ఉమ్మేసినావు అనుకో, అది ఎక్కడ ఉంది కూడా నీకు తెలియదు. ఉమ్మేసినావు దానికి పాకెట్లో వేసుకుంటావా? ఫోటో తీసి పెట్టుకుంటావా? యేసుప్రభు తూ అని ఉమ్మేసిందంటే దాని మీనింగ్ ఏంటంటే మళ్ళీ నీ దగ్గరకు రాడు, అంటే నీకు మళ్ళీ రక్షణ రాదు. అది దాని అర్థం. ప్రైజ్ ది లార్డ్. సో యవనస్తులని ఇలా చాలామందిని వర్షిప్ అని చెప్పి గంతులు ఎగరడము ఇవన్నీ చేస్తూ ఆరాధన అంటున్నారు. ఇప్పుడు అన్నిళ్ళు వచ్చి వాళ్ళని అడిగితే యేసుప్రభు దేవుడు కాదురా బాబు అని చెప్తే సమాధానం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. అప్పుడు వాళ్ళు నిజమైన ఆరాధన దేవునికి చేస్తున్నట్టు. గంతులేస్తే ఏమొస్తుంది? ఎవడు వచ్చి సవాల్ చేస్తాడు, మీ దేవుడు కాదురా అంటే వాళ్ళ ముంగట గంతులేస్తావా? యుద్ధము యెహోవాది అని చెప్పి గంతులేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఒకడు వచ్చి డౌట్ అడిగిండు బైబిల్లో, నువ్వు ఆయన ముంగత పోయి యుద్ధము యెహోవాది అని చెప్పి డ్యాన్సులు అన్నావు అనుకో, ఆయనకి ఏమర్థమవుతుంది? బైబిల్ తీసి వివరిస్తేనే అవుతుంది. అపోలోస్ అని ఒక భక్తుడున్నాడు ఇందులో అపోస్తుల కార్యములు. చిన్నోడు, యంగ్ అపోలోస్ అని. ఆయన అంట బైబిల్ని
తీసుకొని వాక్యాలు ఓల్డ్ టెస్టిమెంట్, అప్పుడు న్యూ టెస్టిమెంట్ లేదు, ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ఏసే ప్రభు అని చెప్పి వాళ్ళకు డిబేట్ చేసి ప్రూవ్ చేసిండట. అలాంటి యవనస్తులు కావాలి మనకు. ఎగరే యవనస్తులు వద్దు, ఎగరే వాళ్ళు చాలామంది దొరుకుతారు ఫ్రీగా. తిమోతిని ఏమన్నాడు? నువ్వు వాక్యమందు డిసిప్లిన్గా, గాడ్లీనెస్, తప్పుడు బోధలు ఖండిస్తూ పబ్లిక్గా ఈ వాక్యాన్ని ప్రకటించే వాళ్ళ ఉండు అని చెప్పి, తయారవ్వు అని చెప్పి తిమోతికి అన్నాడు. టైటస్ని కూడా అన్నాడు. అలాంటి యవనస్తులు అపోస్తులు, ఎవరు అపోస్తులైనా పౌలు తయారు చేస్తే, ఇప్పుడు ఉన్న పాస్టర్లు యవనస్తులు ఎట్లా తయారు చేస్తారు తెలుసా? దుంకే వాళ్ళ, సిగ్గుపడకుండా దుంకాలట. అయ్యా గదేంది, ఎవడైనా చేస్తాడు. సిగ్గుపడకుండా వాక్యం ప్రకటించాలా, అది కావాలా, అది కావాలా. ఇప్పుడు కాన్ఫరెన్స్, వర్షిప్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఎన్నో గంటలు దుంకుతున్నారు, ఊగుతుంటారు, దుంకుతుంటారు, బట్టలు ఊడిపోతే తెలియదు, ఏం తెలియదు. 2 hours బైబిల్ స్టడీ రారా అంటే తెలియదు, రారిగా. 1 hour కూర్చున్నాడు, కొంచెంసేపటికి ఫోన్ చూస్తాడు, అక్కడనే తెలిసిపోతుంది నువ్వు ఎంత ఆరాధన చేస్తున్నావు. మళ్ళీ వర్షిప్ కాన్ఫరెన్స్లు అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా దుంకుతారంట. బైబిల్ 2 hours బైబిల్ స్టడీ చేద్దాం రా అనగానే 1 hourకే లేచిపోతున్నాడు. అప్పుడు నువ్వు ఎవరిని వర్షిప్ చేస్తున్నాడో తెలిసిపోతుంది. వినుట వల్ల, దుంకుడు వల్ల ఏమొస్తుంది? కాలు నొప్పి తప్ప ఏం రాదు. అవునా? దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.